పిచ్చివాడిగా చేస్తా కానీ అప్పు చేసేవాడిగా చెయ్యను. దేవుడు చెప్పాడు కదా, ఆయన మాట వృధావదు. ఒక సహోదరుడు ఉన్నాడు, అప్పుల బాధల్లో నలిగిపోయి చచ్చిపోవాలనుకుంటే దేవుడు ఆ రాత్రి అతనితో మాట్లాడి, నా కుమారుడా, నేను నిన్ను ఏర్పాటు చేసుకున్నాను, మేము భయపడద్దు, ధైర్యంగా ఉండమన్నాడు. అయితే అంతకుముందు అప్పుల బాధల్లో ఉండి 10 రోజులు సెల్ స్విచ్ ఆఫ్ చేసి పెట్టాడట. 10 రోజుల తర్వాత నెమ్మది దొరికితే సెల్ స్విచ్ ఆన్ చేస్తే ఏమైంది? ఫోన్ వచ్చింది. 10 రోజుల నుంచి ఫోన్ చేస్తున్నావా, నువ్వు ఎక్కడున్నావు? 10 రోజుల నుంచి ఫోన్ చేస్తుంటే నువ్వు ఎక్కడున్నావు? అయ్యా, నేను వేరే పని మీద బయట ఉన్నాను, నీకు పని ఒకటి ఇవ్వాలనుకుంటున్నాను, ఆ పని నువ్వు చేస్తావా అంటే, అయ్యా తప్పకుండా చేస్తాను. పనులు లేక అప్పులు పాలైపోయి చావటానికి తీర్మానం చేసుకున్నటువంటి వ్యక్తి అతను. ఆ వ్యక్తి చేత కూడా సాక్ష్యం వినిపిస్తానే మీకు. నేను చెప్పేది ఏదో కట్టు కదా అనుకుంటున్నారు. ఈరోజు తను ఒక ఫ్యాక్టరీని పెట్టున్నాడు. ఒక ఫ్యాక్టరీ. కొంతమంది పని వాళ్ళకి పని కల్పించే విధంగా, పని చూపించే విధంగా ఒక మంచి బిజినెస్ మ్యాన్, ఒక వ్యాపారవేత్తగా మారిపోయాడు. కోట్ల రూపాయలకు పడగెత్తినటువంటి వ్యక్తిగా మారిపోయాడు. చెప్పండి గట్టిగా హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆ స్థితిలోనికి తీసుకొచ్చింది దేవుడు అంటున్నా నేను. ఆ స్థితిలోనికి తీసుకొచ్చింది దేవుడు. ఆ స్థితి నీకు కావాలి, నాకు కావాలి. మన కింద 10 మంది బ్రతికే వాళ్ళుగా మారాలి. అంటే యోసేపు చెరసాల్లో ఉండి, చెరసాల నాయకులు, చెరసాలలో ఉన్నటువంటి ఖైదీలు, చెరసాలలో ఉన్నటువంటి పని వాళ్ళు ఈ పరిధిలోనే ఉండకూడదు. నువ్వు ఆ స్థితిలో నుంచి బయటికి రావాలి. ఏ స్థితిలో నుంచి? చెరసాల స్థితిలో నుంచి బయటికి రావాలి. అఫ్కోర్స్ చెరసాలలో బ్రహ్మాండం జరుగుతుంది. మంచి ఫుడ్, మంచి వస్త్రాలు, మంచి బెడ్, ఎక్సలెంట్, అంత హ్యాపీగా ఉంది, సూపర్. ఏ తక్కువ? అన్ని జరిగిపోతున్నాయి. నేను చెప్తున్నాను జాగ్రత్తగానండి. ఎప్పుడైతే కళ, ఒక పెద్ద కళ వస్తుంది ఫరోకి. ఆ కళ ఏంటంటే 7 పీల వెన్నులు, 7 బలిసిన వెన్నుల్ని, అంటే బాగున్నటువంటి వెన్నుల్ని ఏం చేస్తున్నాయి? తినేస్తున్నాయి. 7 బక్క చిక్కిన ఆవులు, 7 బలిసిన ఆవుల్ని మింగేస్తున్నాయి. ఇదేంటయ్యా పాస్టర్ గారు? ఏడన్నా బక్క చిక్కిన వాటిని బలిసినవి తింటాయి, మింగతాయి. ఇదేంటి? బక్క చిక్కినవి బలిసిన వాటిని తింటమేంటి, మింగటమేంటి? ఇదేంటో కొంచెం విచిత్రంగా ఉంది. రాజుకే అర్థం కాల. రాజుకే అర్థం కాక ఆలోచనలో పడిపోయాడు. నేనేం చేయాలి? ఏంటి ఇలాంటి కళ వచ్చిందండి? అందరిని పిలిచాడు. నాకు వచ్చిన కళభావం ఏంటో చెప్పండి అంటే ఎవరు చెప్పట్లా. చివరికి అప్పుడు గుర్తు చేశాడు దేవుడు. ఎవరికి? పానదాయకుడికి గుర్తు చేశాడు. రే పానదాయకుడా, నువ్వు ఒకప్పుడు జైల్లో ఉన్నప్పుడు నీ కళభావం చెప్పినటువంటి వ్యక్తి ఒకడున్నారా? మర్చిపోయారంటే పిలవండి. అప్పుడు రాజు దగ్గరికి వెళ్ళి, అయ్యా, నేను ఒకప్పుడు జైల్లో ఉన్నప్పుడు పానదాయకుడు ఒకడు, భక్ష్యకారుడు ఒకడు, అయ్యా నీకు ఏదో విరోధంగా జరిగిందని, నిన్నేదో చంపు చూశామని మా మీద ఒక నింద మోపితే, ఆ నింద విషయంలో మాకు కళ రాగా, ఆ జైల్లో పడ్డప్పుడు కళ రాగా, ఆ కళను వివరించి 3 రోజుల్లో నువ్వేమో మళ్ళా వెళ్ళి రాజుకి పానం అనగా నీళ్లుని అందిస్తావు, ద్రాక్షరసం అందిస్తావు అనని చెప్పాడయ్యా. ఆ భక్ష్యకారుడేమో 3 రోజుల్లో నీ తల, నీ శిరస్సు ఖండించబడుతుంది, నువ్వు మానవుని వేలాడ తీయబడతావు, నీవు ఆకాశ పక్షుల వల్ల నీ మాంసం ఆకాశ పక్షులు తినేస్తాయని చెప్పాడని చెప్పాడయ్యా. 2 ఏళ్ళయింది, జైల్లోనే ఉన్నాడు. ఒక పడుచువాడు, ఒక యవనస్తుడు, మంచి జ్ఞానం కలిగిన వాడు, కళల భావాన్ని చెప్పగలిగిన వాడు ఆయన. అతన్ని పిలిపిస్తానయ్యా అంటే పిలిపి అతను పిలిపి
వచ్చాడా బయటికి? ఇప్పుడు చెప్పండి, జైల్లో నుంచి బయటకు వచ్చాడా లేదా? జైల్లోనే పెడతాడు దేవుడు. జైల్లోనే పెడతాడా నిన్ను నన్ను? జైల్లో పెట్టినట్టు దాని అర్థం ఏంటో తెలుసా? సమస్యల్లో, బాధల్లో, బలహీనతల్లో, కష్టాల్లో, ఇరుకుల్లో, శోధంలో పెడతాడు దేవుడు? నో, ఖచ్చితంగా బయటేస్తాడు. ఖచ్చితంగా బయటేస్తాడు. ఆయన నిన్ను ఆ భయంకరమైనటువంటి చెరసాల్లో నుంచి బయటేస్తాడు. ఆ సమస్యలనే చెరసాల్లో నుంచి బయటేస్తాడు. ఆ కష్టాలనే చెరసాల్లో నుంచి, ఆ రోగాలనే చెరసాల్లో నుంచి, ఆ అప్పులనే చెరసాల్లో నుంచి ఖచ్చితంగా బయట వేస్తాడు నా దేవుడు. అయితే ఆ సమయం రావాలి, అప్పుడు ఉన్నత స్థితికి తీసుకుపోతాడు. అప్పుడు అయ్యా నీ కళ వివరించు, దాని కళ భావాన్ని వివరిస్తానంటే కళ చెప్తాడు. నాకు చదువుదాం, ఆ మాటను చదివి ముగించేసుకుందాం మనం. 41వ అధ్యాయము 14వ వచనం దగ్గర నుంచి చదవండి. ఫరో యోసేపును పిలవనంపెను, కాబట్టి చెరసాలలో నుండి అతను త్వరగా రప్పించిరి. అతడు క్షౌరము చేయించుకుని మంచి బట్టలు కట్టుకుని ఫరో ఎద్దుకు వచ్చెను. ఫరో యోసేపుతో, ఇప్పుడు చూడండి, ఫరో యోసేపుతో అంటే రాజు ఒక బానిసతో మాట్లాడుతున్నాడు. చూడండి ఏం చెప్తున్నాడు. నేను ఒక కళ కంటిని, దాని భావమును తెలుపగలవారెవరు లేరు. నీవు కళను విన్నవేళ దాని భావమును తెలుపగలవని నిన్ను గూర్చి విన్నాను అతనితో చెప్పినందుకు యోసేపు అంటున్నాడు, అయ్యా అది నా వలన కాదా, దేవుడే ఫరోకు క్షేమకరమైన ఉత్తరం ఇచ్చునని ఫరోతో చెప్పాను. అందుకు ఫరో అంటున్నాడు, నా కలలో నేను ఏటి ఒడ్డున నిలబడ్డా, బలిసినవి చూపునకు అందమైనవినైనా 7 ఆవులు ఏటిలో నుండి పైకి వచ్చాయి. అవి వచ్చి జమ్ములో మేస్తున్నాయి. మరియు నీరసమైన బహు వికారము కలిగిన బక్క చిక్కిపోయినటువంటివి 7 ఆవులు అటు తర్వాత పైకి వచ్చి ఏం చేశాడట, వీటి అంత వికారమైన ఐగుప్తు దేశంలో ఎక్కడ నాకు కనబడలేదు. చిక్కిపోయి వికారముగా ఉన్న ఆవులు బలిసిన మొదటి 7 ఆవులను తినివేసెను. ఏంటంట, 7 ఆవుల్ని అసలు ఎప్పుడు చూడలేదంట ఫరో కూడా. ఎట్లాంటి ఆవులు నేను ఎక్కడ చూడలేదు అంటున్నాడు ఫరో. అలాంటి భయంకరమైన స్థితిలో దేవుడు చూడండి ఎలాంటి కార్యం జరిగిస్తున్నాడు. అంత భయంకరమైన బక్క చిక్కిన ఆవులేంటి, ఆ బలిసినటువంటి ఆవులేంటి, ఈ బక్క చిక్కినటువంటి 7 ఆవులు వీటిని దేవుడు ఎలా పోల్చాడు, 7 బలిసినటువంటి ఆవులు దేంతో పోల్చాడు.